ఈసారి మళ్ళీ మీకు టికెట్ రావడం అనేది నా ఎలక్షన్ మేము చేసేదానికంటే జనము క్యాడరు. సర్వేపల్లి ప్రజలు ఎవరికి కూడా హ్యాట్రిక్ విజయం అనేది ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. ఇది మీకు విజయాన్ని వరించే అవకాశంగా గోర్ధనెట్టి నా మీద గెలవలే. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈరోజు 4 కేసులు ఆయన కల్తీ మధ్యలో ముద్దాయి. ఆయన తోటి ముద్దాయి అప్పు, గ్రేట్ స్మగ్లర్. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూసి అందరూ కూడా నిరాశ చెందినట్టుగా అనిపిస్తుంది. బటన్ను కొని నొక్కితే ప్రజల మీద భారం ఎంత? లిక్క ఎవడు ఏం కోరుకున్న బ్రాండ్ తాగేదానికిలే, ఆయన ఇచ్చిన బ్రాండ్ తాగి చావాలి. ఇసుక ఎట్లో పోయే ఇసుక ఫ్రీగా ఇచ్చాం మేము. ఈరోజు ఏమైపోయింది? 8,000 కోట్లు. మైనింగ్ దాంట్లో కూడా భారతిరెడ్డి పేరు ఎందుకు వినిపిస్తుంది ఎక్కువగా? 7,000 రూపీస్ పర్ టన్ లోటస్ పాండ్కి వెళ్ళిపోవాలి. సిలికా 12 కోట్లు లోటస్ పాండ్కి పోవాలి. వేల కోట్లు. అప్పుడు టీడీపీ పాలన చూశారు గతంలో, ఇప్పుడు వైసీపీ పాలన చూశారు. ఏంటి తేడా? దారుణాలు, నేరాలు, ఘోరాలు. వాళ్ళు గడ్డపారెత్తుకొచ్చాడు మన కట్టుపల్లిలో, మనగోలు మండలం నా మీదకి. నో మైనింగ్ లీజ్, నో పర్మిట్, నో సెండరీ ఛార్జ్, నథింగ్. ఏమైనా చేసుకో. డీజీపీ, చీఫ్ సెక్రటరీ వాళ్ళల్లో వాళ్ళు డిస్కషన్ ఏం చేయమంటారు? అది పోయేది బాస్. ఒక ముఖ్యమంత్రి అంత బరి తెగించి ఇవన్నిటిని అరికట్టాలంటే ఏం జరగాలి?